పేరు కె సంజీవ్ రెడ్డి, రిటైర్డ్ టీచరు. నేను రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. రిటైర్డ్ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇంతవరకు ఇవ్వాల. పిఆర్సీ ఉంది, ఆ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వాల. ఇప్పుడు 80 ఏళ్ళోళ్ళు 75 ఏళ్ళోళ్ళు కూడా ఉన్నారు. ఆ పాపం వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పిఆర్సీ బకాయిలు లేవు, డిఏలు లేవు. ఇటువంటివన్నీ ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లేదు. అక్టోబర్లో మొన్న రీసెంట్గా పోయిన అక్టోబర్లో రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లే. ఏదో కమ్యూటేషన్ ఇస్తుంది, తర్వాత ఆ పెన్షన్ ఇస్తుంది తప్ప మిగతా రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త విధానం తీసుకురాబోతుంది. రిటైర్ అయిన రోజు ఎంత జీతం అయితే తీసుకుంటారో పెన్షను, రాబోయే కాలంలో అదే పెన్షను, ఇంకా డిఏలు పెరిగినా పిఆర్సీలు పెరిగినా ఏమీ లేదని చెప్పేసి పార్లమెంట్లో మన ఆర్థిక బిల్లులో చెప్పింది. దాని మీద మన 15వ తారీఖు, పోయిన నెల 15వ తారీఖు కూడా ఇక్కడే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ముసలివాళ్ళంతా కూడా ధర్నా చేయడం అనేది జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఉద్యోగస్తుల ఎడల సవతి తల్లి ప్రేమ అనేటటువంటిది చూపించి ఎటువంటి బకాయిలు కానీ, ఇప్పుడు డిఏ అనేది ఎప్పుడు పెంచుతారు? రేట్లు పెరిగితే డిఏ పెంచుతారు. మరి రేట్లు పెరుగుతున్నాయి ఒక పక్క నుంచి, మరి డిఏలు అనేటటువంటిది బకాయిలు పెడతా ఉంది. ఇప్పటికే 4 డిఏలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంవత్సరం అయినా 14 నెలలు 15 నెలలు అయినా ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలే. ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక లాభం అనేటటువంటిది ఇవ్వనటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. దీనికి మరి జేఏసీ కానీ ఫ్యాప్టో కానీ ఉద్యమం తీసుకుంటే సంఘీభావంగా మేము రిటైర్ అయినా 65 ఏళ్ళు అయినా ఈ ఎండున్నా మరి రావడం అనేటువంటి జరిగింది. రాబోయే కాలంలో ఫ్యాప్టో తీసుకునే నిర్ణయాలకైనా సరే, జేఏసీ తీసుకునే నిర్ణయాలకైనా కట్టుబడి ఉద్యమాల్లో పాల్గొంటాం, గ్యారంటీగా సాధించుకుంటాం అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఫిబ్రవరి 3, 2022 సంవత్సరంలో బీఆర్టీఎస్ ఉద్యమం చేశాం. బీఆర్టీఎస్ ఉద్యమం చేసిన తర్వాతే అరకొర పిఆర్సీ అయినా వచ్చింది.